తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 1 అలాట్మెంట్స్‌కి సంబంధించి కామన్ డౌట్స్ ఏమున్నాయని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, కామన్ ఉండే డౌట్స్ లోపల మెయిన్‌గా ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అనే డౌట్‌కి, అండ్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కానీ నచ్చలేదు అనే డౌట్‌కి, రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అనే డౌట్‌కి, రిపోర్టింగ్‌కి ఎప్పుడు వెళ్ళాలి అనే డౌట్‌కి, రిపోర్టింగ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది అనే డౌట్‌కి, అండ్ దాంతో పాటుగా ఒకవేళ మనం రిపోర్టింగ్ చేసి సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేస్తే ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మన ఫీజు, మన సర్టిఫికేట్‌లు, మన బాండ్స్ అన్నీ రిటర్న్ ఇస్తారా అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఒక్కొక్క డౌట్ అయితే డీటెయిల్‌గా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నీకున్న డౌట్ అయితే క్లారిఫై అయిపోతది. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడిగిన డౌట్స్‌నే నేను లిస్ట్ ఔట్ చేసి వాటికి క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నా. సో, ఫస్ట్‌లీ మన మెయిన్ డౌట్ వచ్చేసి ఏందంటే, అన్న నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అనే డౌట్ అయితే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కుంది. సో, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఏం జేయాలే అని జెప్పి నేనిప్పుడు ఈ వీడియో లోపల చెప్తా. సో, ఫస్ట్‌లీ ఫేజ్ 1 లోపల సీట్ రాకపోతే మనం ఏం జేయాల్సుంటది గదా! అంటే మనకున్న 2 ఆప్షన్స్. ఒకటి, ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ రాలేదు అన్న సిట్యుయేషన్ లోపల ఫేజ్ 2 లోపల ట్రై జేయాలి. ఫేజ్ 3 లోపల ట్రై జేయాలి. అండ్ ఇంకా ఏమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల ట్రై జేయాలి. ఓకేనా? సో, మనకున్న ఫస్ట్ ఆప్షన్ ఇది. సో, ఫేజ్ 1 లోపల సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అండ్ ఫర్దర్ ఫేజెస్ లోపల ట్రై చేయాల్సుంటది సీట్ రావడానికి. ఓకేనా? అండ్ దెన్ మనకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది గదా! అంటే ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లోపల రావడం అనేది కష్టం. ఓకేనా? కాబట్టి ఇట్స్ బెటర్ టు గో ఫర్ మేనేజ్‌మెంట్. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్‌కు ఎళ్తే బెస్ట్ అని జెప్పి నేను చెప్తా. ఓకేనా? సో, ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్‌కెళ్ళా అనుకున్నోళ్ళేందంటే ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ రాలేదు. ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతో పాటుగా మీకు మేనేజ్‌మెంట్ ఎళ్ళే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఒక 1 ఇయర్ వేస్ట్ అయినా ఏం కాదు అని జెప్పి ఫిక్స్ అయితే బెస్ట్. ఓకేనా? ఎందుకంటే ఫేజ్ 1 లోపలనే మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోతాయి బ్రో. ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల రావడం అనేది కష్టమైతది. ఓకేనా? ఇట్స్ బెటర్ టు గో ఫర్ మేనేజ్‌మెంట్ అని చెప్పి నేను జెప్తా. లేదు బ్రో మేనేజ్‌మెంట్ పెట్టుకునేంత కెపాసిటీ లేదంటే లాస్ట్ ఫేజ్ దాకా ట్రై జేయండి. అండ్ ఇప్పుడు మనకు ఎట్లాంటి ఆల్టర్‌నేటివ్స్ లేవు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకి వెయిట్ జేయాల్సిందే. అదొకటి ప్రిపేర్డ్ ఉండండి. సరిపోతది. అండ్ దెన్ సెకండ్ క్వెషన్ ఏంటిది? అన్న నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. కానీ నచ్చలేదు. ఓకేనా? సో, ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఈ డౌట్ అయితే ఉందన్నట్టు. ఫస్ట్‌లీ ఈ వెబ్ ఆప్షన్‌లు అయితే మీరే పెట్టుకున్నారు గదా! అంటే మీకు నచ్చిన ప్రియారిటీ ప్రకారమే పెట్టుకున్నారు గదా! దెన్ అప్పుడు గూడా నచ్చకపోవడం ఏందనేది నాకొచ్చిన చిన్న క్వెషన్. సో, అది మీకే వదిలేస్తున్నా. అండ్ నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది గానీ నచ్చలేదు. ఇప్పుడు నేనేం జేయాలే అనంటే యూ హావ్ 2 ఆప్షన్స్. ఓకేనా? యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ 2 ఆప్షన్‌లు మనకుంటాయి. నీకు నచ్చలేదు అంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ ఫేజ్ 2. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల నువ్వు ట్రై జేయాలే. ఓకేనా? సో, ఫస్ట్ ఆప్షన్ అది. లేదు అన్న సిట్యుయేషన్ లోపల మేనేజ్‌మెంట్‌కి పోవాలి. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్‌కి ఎళ్ళాల్సుంటదన్నట్టు. సెకండ్ ఫేజ్ లోపల ట్రై చేస్తా గానీ సెకండ్ ఫేజ్‌లో గూడా రాకపోతే ఎట్లా? అనంటే ఫస్ట్ ఫేజ్‌లోనే రాలేదు బ్రో. ఓకేనా? సో, ఫేజ్ 1లోనే మీకు సీట్ అనేది రాలేదు గాబట్టి నేనేం జెప్తా అంటే ఫస్ట్ ఫేజ్‌లో రానోళ్ళకి సెకండ్ ఫేజ్ లోపల సీట్ రావడం అనేది కష్టమైతది. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది అనంటే మీరు నచ్చినా, నచ్చకపోయినా రిపోర్టింగ్ అనేది చేయాలే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ విచ్ యూ హావ్ అలాటెడ్ టు. మీకు ఏ కాలేజ్ లోపల సీట్ అయితే వస్తదో ఆ కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ జేయాలే. ఇట్ ఈస్ మ్యాండేటరీ. నీకు కోర్స్ నచ్చిందా? కాలేజ్ నచ్చిందా? దగ్గరైతుందా? దూరమైతుందా? ఇట్స్ డజంట్ మ్యాటర్. ఓకేనా? రిపోర్టింగ్ చెయ్యాలి. రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? సో, వన్ టైమ్ ఎగ్జామ్షన్ కింద ఫేజ్ 1లో రిపోర్టింగ్ చెయ్యనోళ్ళకి గూడా ఫేజ్ 2 లోపల రిపోర్టింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. కానీ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది గదా! అంటే ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేస్తేనే
సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. కానీ కొన్నిసార్లు ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. ఇట్ ఈస్ వన్ టైమ్ ఎగ్జంప్షన్ అంటాం. ఓకేనా. సో, వన్ టైమ్ ఎగ్జంప్షన్ అనేది ఉంటది. కానీ ఈ ఇయర్ ఉంటదా? ఉండదా? తెలవది. లాస్ట్ ఇయర్ ఉన్నది. కానీ వన్ టైమ్ ఎగ్జంప్షన్ మీద మీరు ఎట్లాంటి హోప్స్ పెట్టుకోకుర్రి. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ విచ్ యూ హ్యావ్ అలాటెడ్ టు. మీకు ఫేజ్ 1 లోపల సీట్ వస్తే మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కారు. ఓకేనా. నేను రిపోర్టింగ్ చెయ్య అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రెడీ టు గో ఫర్ మేనేజ్మెంట్. ఓకేనా. రెడీ టు గో ఫర్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఎళ్ళడానికి రెడీ ఉండుర్రి. లేదు అంటే 1 ఇయర్ డ్రాప్ తీసుకోవడానికి రెడీ ఉండుర్రి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ బ్రో. ఒకవేళ ఫేజ్ 1 లోపల ఏదైనా సిట్యుయేషన్స్ వల్ల నువ్వు రిపోర్ట్ చేయకపోతే వన్ టైమ్ ఎగ్జంప్షన్ కింద ఏదైనా ఛాన్స్ వస్తే ఇట్స్ యువర్ లైక్ వాట్ వి సే అదృష్టం. ఓకేనా. సో, అది మీ లక్. వన్ టైమ్ ఎగ్జామ్షన్ వస్తే. కానీ 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎంతమందిని పాసిబుల్ అయితే అంతమందిని వాష్ ఔట్ చేద్దామనే థాట్ లోపల ఉంటుర్రు బ్రో యూనివర్సిటీ వోళ్ళు. ఓకేనా. మనకున్న సీట్లకు, మనకచ్చిన అప్లికేషన్స్‌కి అసలు మ్యాచే అయితలేదు కాబట్టి, ఈ 8,000 అప్లికేషన్‌లల్ల ఇప్పుడు కొంతమంది పోయినా కూడా కొంతమందికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదని చెప్పి వన్ టైమ్ ఎగ్జామ్షన్‌లు ఇయ్యరు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్. అట్లనే ఫిక్స్ గారి. ఓకేనా. సో, యూనివర్సిటీ రెగ్యులేషన్ అది. ఫేజ్ 1 లోపల ఫేజ్ 1లో నీకు నచ్చిన కాలేజే పెట్టుకో. ఒకవేళ సీట్ వస్తే మాత్రం జాయిన్ గా. అనేది యూనివర్సిటీ రెగ్యులేషన్. ఓకేనా. ఫేజ్ 1 లోపల నచ్చిన కాలేజే పెట్టుకో. ఒకవేళ సీట్ వస్తే జాయిన్ గా అనేది రెగ్యులేషన్. నువ్వు జాయిన్ కాలేదు అని అంటే నీకు సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఇయ్యరు. అది కూడా క్లియర్ కట్‌గా మెన్షన్ చేసిర్రు అన్నట్టు. సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, ఫోర్త్ ఫేజ్ కావచ్చు, ఇంకా వేరే ఫేజెస్ కావచ్చు. ఓకేనా. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ యాస్ వి సెయిడ్ ఇంకో కామన్ డౌట్ ఏందంటే రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది బ్రో అనే డౌట్ కూడా ఉంది కదా. ఇఫ్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అనంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్. ఓకేనా. ఫర్దర్ ఫేజెస్ ఈస్ నథింగ్ బట్ ఫేజ్ 2 కావచ్చు. ఓకేనా. ఫేజ్ 3 కావచ్చు. అండ్ లేకపోతే ఫేజ్ 4 కావచ్చు. ఇంకేదన్నా ఫేజ్ ఉంటే ఆ ఫేజ్‌లు కావచ్చు. ఓకేనా. ఎన్ని ఫేజ్‌లు ఉంటాయి అనే డౌట్ కూడా ఉంటది బ్రో. ఎన్ని ఫేజ్‌లు ఉంటాయి అనే క్వెషన్‌కి ఆన్సర్ అనేది లేదు. ఓకేనా. సో, మనకి ఫేజ్ 1 ఉంటది. ఫేజ్ 2 ఉంటది. అండ్ మాక్సిమం ఫేజ్ 3 ఉంటది. ఇంకేమన్నా సీట్లు ఉంటే ఇంకా ఫేజెస్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో, మినిమమ్ 3 ఫేజెస్, మాక్సిమం 4 ఫేజెస్. ఓకేనా. సో, మేబీ పెడితే ఫిఫ్త్ ఫేజ్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటది. అది రేర్ కేసెస్ లోపల. ఓకేనా. సో, అది. అండ్ దెన్ రిపోర్టింగ్‌కి ఎప్పుడు పోవాలే అనంటే, మనకు రిపోర్టింగ్‌కి పోవడానికి ఎప్పటిదాకా టైం ఉంటది అనంటే, సో, మనకి ఎగ్జాక్ట్‌గా మీకు ఏదైతే మెసేజ్ వస్తదో అంటే నార్మల్‌గా మీకు సీట్ వచ్చిందనే మెసేజ్ వస్తది చూసిర్రా? సీట్ వస్తది అనే మెసేజ్ లోపలనే రిపోర్టింగ్‌కి సంబంధించి వాళ్ళు డేట్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, రిపోర్టింగ్‌కి సంబంధించి వాళ్ళు డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఓకేనా. సో, బేస్డ్ ఆన్ దట్ మీరైతే కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. మనకైతే 22 జాన్వరి 2026 2 పీఎం దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. ఇన్ టైమ్ మీరు ఈ టైం లోపల పోతేనే వాళ్ళిచ్చిన టైం లోపల పోతేనే మన లైక్ మనదేమంటాం కదా అంటే మన జాయినింగ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. సో, రిపోర్టింగ్‌కి ఎప్పుడెళ్ళాలి అంటే వాళ్ళిచ్చిన టైం లోపే ఎళ్ళాలి. సో, డెడ్‌లైన్ ఎప్పటి వరకు ఉంది మరి రిపోర్టింగ్‌కి అనంటే 22 జాన్వరి 2026 వరకి మాత్రమే టైం అయితే ఉంది. అది కూడా 2 పీఎం దాకానే టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. అసలు ఈ రిపోర్టింగ్ అంటే ఏంది అనంటే మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఓకేనా. సో, రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ మన ఒరిజినల్స్ అన్నీ సబ్మిట్ చేసి కాలేజ్‌కి పోవాల్సుంటదన్నట్టు. రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ కాలేజ్‌కెళ్ళి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీ ఓకేనా. సో, ట్యూషన్ ఫీ అనేది సబ్మిట్ చేసి అండ్ దాంతో పాటుగా అడ్మిషన్ ఫీ అనేది సబ్మిట్ చేసి అండ్ బాండ్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. బాండ్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇదంతా ప్రాసెస్‌ని మనం రిపోర్టింగ్ అంటాం. రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ విజిటింగ్ ఆఫ్ అవర్ కాలేజ్. ఓకేనా. ఫిజికల్‌గా మనం మన కాలేజ్‌కి పోవాలే. కాలేజ్‌కి పోయి మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో, రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ కాలేజ్‌కి మనం ఎళ్ళాల్సుంటది. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని పట్టుకొని అండ్ దెన్ అక్కడ వాళ్ళు ట్యూషన్ ఫీ ఎంత చెప్తే అంత పే చేయాల్సుంటది. అడ్మిషన్ ఫీ ఎంత చెప్తే అంత పే చేయాల్సుంటది. బాండ్స్ ఏవి అడిగితే అవి ఇయ్యాల్సుంటది. ఆ ప్రాసెస్‌ని మనం రిపోర్టింగ్ అంటాం. ఓకేనా. సో, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్
రిపోర్టింగ్. సో, మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతది. అండ్ దాంతో పాటుగా సెకండ్ ఫేజ్‌కి మీరు ఎలిజిబుల్ గారు. థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ గారు. ఫర్దర్ ఫేజెస్‌కి ఎలిజిబుల్ కారన్నట్టు. ఓకేనా? అన్న మరి మేము సర్టిఫికేట్‌లు ఇస్తాం కదా! ఒకవేళ సపోజ్ మాకు సెకండ్ ఫేజ్ లోపల సీట్ వచ్చిందనుకో. మేము ఫేజ్ 1లో జాయిన్ అయితాం. ఓకే. సెకండ్ ఫేజ్‌లో మాకు సీట్ వచ్చింది సపోజ్. ఓకేనా? అట్లాంటి సిట్యుయేషన్ లోపల మా సర్టిఫికేట్‌లు మాకిస్తారా? ఓకేనా? మేమేవైతే సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసామో ఆ సర్టిఫికేట్‌లు మాకిస్తారా? మా ఫీజ్ మాకిస్తారా? ట్యూషన్ ఫీ కావచ్చు, అడ్మిషన్ ఫీ కావచ్చు అనంటే ఇస్తారు. ఓకేనా? సో, మన ట్యూషన్ ఫీ మనకిస్తారు. సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే అడ్మిషన్ ఫీ మనకిస్తారు. అండ్ దాంతో పాటుగా మన లైక్ ఏవైతే బాండ్స్ సబ్మిట్ చేస్తామో బాండ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఎందుకు మరి అనంటే ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే ఓకేనా? ఫేజ్ 1 లోపల ఆల్రెడీ సీటొస్తది గదా! ఆ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి వాళ్ళు మీ సర్టిఫికేట్‌లు పెట్టుకొని ఏం జేయడానికి ఉండది. సో, మీరు ఏం జేయాలి గదా! అంటే లైక్ మీ సర్టిఫికేట్‌లన్నీ ఒకవేళ ఫేజ్ 1లో సీటొస్తే మాత్రం సబ్మిట్ చేసి, సెకండ్ ఫేజ్ లోపల మంచి కాలేజ్‌లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ కొంతమందికి కొన్ని డౌట్‌లుంటాయన్నట్టు. ఒకవేళ నాకు ఫేజ్ 2 లోపల సీటొచ్చిన తర్వాత, ఆ కాలేజు, ఈ కాలేజు 2 కంపేర్ చేసి అందులోపల ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా అంటే, అట్లా పాసిబుల్ గాదు. ఒకవేళ నీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే, ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే, ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది. ఓకేనా? సో, ఏందంటే అన్న నేను వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటా మరే సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటా. ఫేజ్ 1 సీట్‌ని ఓకేనా? ఫేజ్ 1 సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటా. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెడతా. మరి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెడితే నా ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయితదా? అనంటే క్యాన్సెల్ గాదు. వెబ్ ఆప్షన్‌లు పెట్టినంత మాత్రాన సెకండ్ ఫేజ్‌లో సీటు మీరు సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టినంత మాత్రాన ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ కాదు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్‌లు పెట్టినంత మాత్రాన సీట్ అనేది క్యాన్సెల్ కాదు. ఒకవేళ నీకు సెకండ్ ఫేజ్ లోపల సీట్ వస్తే మాత్రమే ఫేజ్ 1లో ఏదైతే అలాట్‌మెంట్ అయిందో, ఆ అలాట్‌మెంట్ అయిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కున్న కామన్ డౌట్స్ ఇవి. కాబట్టి ఐ హోప్ ఇవన్నీ గూడా క్లారిటీ ఇచ్చినా అనే అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో, అది. అండ్ ఇంకొకటేందంటే మరి మేము ఫేజ్ 1లా జాయిన్ అయితాం. జాయిన్ అయిన తర్వాత మాకు ఫేజ్ 2లో నచ్చిన కాలేజ్ రాలేదు. ఫేజ్ 3లో నచ్చిన కాలేజ్ రాలేదు. ఫేజ్ 4లో నచ్చిన కాలేజ్ రాలేదు అనంటే సో, అది అందుకే ఆలోచించుకోరు ఇప్పుడే. ఓకేనా? నచ్చిన కాలేజ్ రాకపోతే మనకు ఫ్రీ ఎగ్జిట్ అని ఉంటది. అందు నుండి బయటికి రావచ్చు. కానీ 1 ఇయర్ వేస్ట్ అయితది. అప్పటి వరకు మేనేజ్‌మెంట్ గూడా ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల మీకు సీటొచ్చింది. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. జాయిన్ అయ్యిర్రు. సెకండ్ ఫేజ్‌లో మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ పెట్టుకున్నారు. థర్డ్ ఫేజ్‌లో పెట్టుకున్నారు. ఫోర్త్ ఫేజ్‌లో పెట్టుకున్నారు. ఒకవేళ రాలే అనుకో మీరనుకున్నది. సో, మీరు లైక్ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చన్నట్టు. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చు గానీ, ఆ ఫ్రీ ఎగ్జిట్ టైం వరకు మనకేంది గదా! అంటే, మనం అనుకున్న కోర్సులనేది ఉండేయన్నట్టు ఫ్రీ ఎగ్జిట్ తర్వాత. ఓకేనా? మేనేజ్‌మెంట్ గూడా అవైలబుల్ ఉండది. అండ్ దాంతో పాటుగా మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొస్తే, మీరు బయటికొస్తే మీరు నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయలేరు వన్ థింగ్. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొస్తే నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఏంది గదా! అంటే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి ఎవరు రావచ్చు అనంటే, బ్రో నాకు వేరే మేనేజ్‌మెంట్ సీట్ ఉంది బయట. అనుకున్నోళ్ళు బయటికి రావచ్చు. లేదు నా 1 ఇయర్ వేస్ట్ అయినా ఏం గాదు అనుకున్నోళ్ళు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చు. ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది మరే? అనంటే ఎట్లాంటి ఫీ అనేది ఇప్పుడు మనం మన కోర్స్‌ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నామనుకో. ఓకేనా? మన కోర్స్‌ని మనం డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నామనుకో. ఒకవేళ నీకు కోర్స్ అనేది నచ్చలేదు. నువ్వు డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు. సో, డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్న సిట్యుయేషన్ లోపల మనం ఏం జేయాల్సుంటది? మన సర్టిఫికేట్‌లు మనకి కావాలంటే రూ. 50,000 అనేది కట్టాల్సుంటదన్నట్టు. వితౌట్ ఎనీ ఫీ మనకు మన సర్టిఫికేట్‌లు రిటర్న్ ఇస్తారు. ఫ్రీ ఎగ్జిట్ అంటాం దాన్నే. ఓకేనా? సో, అది ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ మనం రిక్వెస్ట్ చేస్తే పెడతారు. సో, ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ ఫ్రీ ఎగ్జిట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కానీ ఒకవేళ నువ్వు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొస్తే ఫర్దర్ ఫేజెస్ ఏవైతే ఉంటాయో వాటి లోపల పార్టిసిపేట్ జేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, నేనైతే డీటెయిల్‌గా ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఏం జేయాల్సుంటది, ఫేజ్ 1లో సీటొచ్చి నచ్చనోళ్ళకి ఏం ఆప్షన్స్ ఉంటాయని జెప్పి, అండ్ రిపోర్టింగ్ జేయకపోతే ఏమైతదని జెప్పి చెప్పినా, అండ్ దాని తర్వాత రిపోర్టింగ్ ఎప్పటి వరకు జేయాలని జెప్పి చెప్పినా, రిపోర్టింగ్‌కి లాస్ట్ డేట్ ఎప్పుడని జెప్పి చెప్పినా, అండ్ ఫేజ్ 2 లోపల సీటొస్తే సర్టిఫికేట్లు ఇస్తారా? బాండ్‌లు ఇస్తారా? ట్యూషన్ ఫీ ఇస్తారా? అడ్మిషన్ ఫీ ఇస్తారా? అని జెప్పి అన్నీ గూడా డీటెయిల్‌గా జెప్పిన. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్.
And that's it for today. Follow for more content. And thank you so much. Signing off.